కానీ 'ప్రకాశం బ్యారేజ్' కూల్చేయడానికి ఒక కుట్ర జరిగింది అనేది ఒక సోషల్ మీడియాలో ఒకటి నడుస్తోందండి. ఎంతవరకు నిజమంటారు? అంటే మేమేదో రాజకీయం చేసేసాము, మేమేదో రాజకీయంగా మేము మాట్లాడేస్తున్నాము అన్నది కాదు. మీరొక కామన్‌గా మీరు ఒక అన్నీ చూసే వ్యక్తిగా, ఒక కామన్ వుమెన్‌గా మీరొకసారి ఆలోచించండి. 14.4 క్యూసెక్స్ వాటర్ ఫ్లో. ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ 11.9 ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ. ఆ రోజున్న వాటర్ ఫ్లో 11.4 లాక్ క్యూసెక్స్ వాటర్ ఆ రోజొచ్చింది. ఒక పక్క నుంచి జనాలు మునిగిపోయారు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క నుంచి టెన్షన్. 11,90,000 క్యూసెక్ వాటర్ వస్తే పరిస్థితి ఏంటి అన్నది మా టెన్షన్. సో ఈ టెన్షన్స్ మధ్యలో సడన్గా మాకు ఫోన్ వచ్చింది. ఇలాగ వచ్చి గుద్దుకున్నాయి. గుద్దుకొని అక్కడ కొంచెం ఆ వాల్ అది చిన్న డ్యామేజ్ అయింది. సో కొంచెం అది మనకి ఇబ్బంది అవుతుంది, అక్కడ అలా ఆగిపోయినాయి, ఏంటి పరిస్థితి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ మూడిటికి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్. ఆ 3 బోట్లకి వైఎస్ఆర్సీపీ కలర్స్. 3 బోట్ల యజమాని ఒకడే వైఎస్ఆర్సీపీ నాయకుడు తాలూకా మనిషి. ఆ తలసిల రఘురాము, ఆ నందిగాం సురేష్ తాలూకా మనుషులు తాలూకా బోట్లు అవి. పరిస్థితి చూస్తే అందులో ఇసుక ఉంది. అంత పెద్ద బోటు, దగ్గర దగ్గర 40 టన్నులు ఉన్న బోటు మీరు వాటర్ ఫ్లోలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే నైలాన్ తాడు పెట్టి కడతారా, ఇనుప గొలుసులు పెట్టి కట్టాలా? జస్ట్ ఒక నైలాన్ తాడు పెట్టి కట్టారు. పోనీ ఏదో తాడు పెట్టి కట్టారు అనుకోండి. దగ్గర దగ్గర అది అవతల ఉద్దనరాయనపాలెంలో ఉండాల్సిన ఒడ్డున ఉండాల్సిన బోట్లు ఇక్కడికి వచ్చినాయి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అదే ఒడ్డున 200 బోట్లు పైగా ఉన్నాయి. ఇంతకన్నా తేలికైన బోట్లు కూడా చాలా ఉన్నాయి. ఏ బోట్లు కదలలే. ఈ 5 బోట్లు కదిలినాయి. అందులో ఒకటి కొట్టుకుపోయింది, ఒకటి మునిగిపోయింది. ఈ 3 బోట్లు వచ్చి కొట్టినాయి. కొట్టడం కౌంటర్ వెయిట్ దెబ్బతినింది. అది ఏదైనా చిన్న తేడా జరిగి ఆ బ్రిడ్జ్ కనుక ఏదైనా అయ్యుంటే 11.4 లక్షల క్యూసెక్ల వాటర్ కనుక బయటకు వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాలు, విజయవాడ గుంటూరు మీద పడుంటే ఎన్ని వేల మంది చనిపోయేవారమ్మా. నేనేమంటానంటే, అరే మేము ఫస్ట్ నుంచి సైకో జగన్ అంటే చాలామంది మమ్మల్ని ఏదో అనేవారు. మరి ఇలాంటి పని చేస్తే సైకో జగన్ అనరా? అంత పెద్ద ఇష్యూ అసలు నాకైతే మతిపోయింది మాకు. అరే ఏమైనా జరుగుంటే ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటావు? అంటే చంద్రబాబు నాయుడు మీద నీకు కసి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద నీకు బాధ ఉండొచ్చు, కానీ దాన్ని నువ్వు ఇంకా ఏదైనా బెటర్ వేలో ఆలోచించాలి తప్పించి ఇంత నీచంగా ఆలోచిస్తావా? అమ్మ, ఒక్కొక్క కౌంటర్ వెయిట్ బరువు ఎంతో తెలుసా? 16 టన్నులు, 17 టన్నులు. అలాంటిది కూడా డ్యామేజ్ అయింది అక్కడ కౌంటర్ వెయిట్స్ అని. నిజంగా అది కుట్రలో, అది సోషల్ మీడియాలో రావడం కాదమ్మా, అది నిజంగా జరిగింది కుట్రే. అది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది ఏంటంటే, మేము నిజంగానే అలా చేస్తున్నట్టయితే ఆ బోట్స్ మీద మా పార్టీకి సంబంధించిన ముద్ర ఎందుకు వేసుకుంటాము అని. ఇంకొకడైతే తంతాడు. ఇంకొకడిని అడిగితే ఎందుకు ఇస్తాడండి? వాడు పార్టీ వాడు కాబట్టి ఇచ్చుకున్నాడు. పోనీ నాకు అఫ్కోర్స్ సమాధుల మీద కూడా రంగులు వేసుకునేవాడులేండి మనోడు. కొంత ఏంటది రాళ్ళు మీద, సర్వే రాళ్ళు మీద బొమ్మ, రంగులు అన్నీ వేసుకునేవాడు. అఫ్కోర్స్ బోట్ల మీద కూడా అలాగే వేసుకున్నాడు. ఎందుకు రంగులు వేసుకుంటున్నారు వీళ్ళని నాకు అర్థమయ్యేది కాదు చాలా రోజులు. అదేంటంటే ఒక రైట్, పేటెంట్ రైట్ అనమాట. మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఏ అదో పనులు చేసినా ఈ కలర్ చూసి ఆగిపోవాలి నువ్వంతే. ఒకడు అంటాడు, మొన్న ఎక్కడో చూశాను, అంత పెద్ద బ్రిడ్జిని ఇంత చిన్న పడవ కొట్టగలదాడు, ఇంత పెద్ద రాయిని ఇంత పెద్ద సుత్తి కొట్టలేదు. ఎగ్జాక్ట్లీ నిజమే కదా. నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులం కాబట్టి అంత పెద్ద ఉపద్రవాన్ని తప్పించుకున్నాం. ఆ దేవుడే తప్పించాడు, కృష్ణమే తప్పించింది అంతే.